సాయి, అంజలి కాలేజీ రోజుల నుంచి ప్రాణంగా ప్రేమించుకున్నారు. వారిద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి ముందు చివరిసారిగా తమ స్వీట్ మెమొరీని గుర్తుండిపోయేలా చేసుకోవడానికి విశాఖపట్నంలోని జనసంచారం లేని ఒక అందమైన బీచ్కు అర్ధరాత్రి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అది అమావాస్య రాత్రి. ఆకాశంలో నక్షత్రాలు లేవు కాని సముద్రం పక్కన ఉన్న కొండపై వెలుగుతున్న లైట్ హౌస్ కాంతి అలల మీద పడి బీచ్ను మాయాలోకంలా మార్చింది. సాయి, అంజలిని వెనకనుంచి హత్తుకుని అలల శబ్దాన్ని వింటూ భవిష్యత్తు గురించి ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. అంజలి ఆ సముద్రగాలికి కళ్ళు మూసుకుని తను ఎంత అదృష్టవంతురాలో అనుకుంటోంది. సాయి, ఈ రాత్రి ఎంత బాగుందో కదా! మన పెళ్లి తరువాత కూడా ఇలాగే హాయిగా ఉండాలి అంది అంజలి సాయి చేతులను గట్టిగా పట్టుకుంటూ. ఖచ్చితంగా అంజలి. ఇక మన జీవితంలో ఇలాంటి సంతోషమే ఉండాలి. మనల్ని ఎవరూ విడదీయలేరు అన్నాడు సాయి ప్రేమగా. సాయి ఆ మాట అనే సమయానికి బీచ్లో ఉన్న ఇసుకపై వారి వెనకాల ఎవరో అడుగుపెట్టిన శబ్దం వచ్చింది. సాయి, అంజలి ఇద్దరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయారు. వారు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. భ్రమ ఏమో సాయి అంది అంజలి కొద్దిగా భయంగా. అంతేలే. ఇక్కడ ఎవరూ ఉండరు అంటూ సాయి నవ్వుతూ మళ్లీ అంజలిని దగ్గరికి తీసుకున్నాడు. కాని ఈసారి మరింత భయంకరమైనది జరిగింది. సముద్రపు నురుగులాంటి తెల్లని వస్త్రంలో ఉన్న ఒక ఆకారం వారి పక్కన మెల్లగా తేలింది. దాని కళ్ళు నిప్పు కణాల్లా వెలిగిపోతున్నాయి. దాని అస్థిపంజరం లాంటి చేతులు అంజలి వైపు సాగాయి. ఆ దెయ్యం రూపం చూసి సాయి, అంజలి షాక్ అయ్యారు. మాట్లాడటానికి కూడా నోరు రాలేదు. దెయ్యం ఒక అరుపుతో వారివైపు దూసుకొచ్చింది. ఆ అరుపు సముద్రపు అలల శబ్దంలో కలిసిపోయింది. సాయి త్వరగా తేరుకుని, పద అంజలి, పారిపోదాం అంటూ ఆమె చేతిని లాగి పరుగెత్తడం మొదలుపెట్టాడు. ఆ దెయ్యం పేరు భార్గవి. 20 ఏళ్ల క్రితం ఇదే బీచ్లో ఆమె ప్రేమికుడు మోసం చేశాడని ప్రేమలో ఓడిపోయి ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుంచి అర్ధరాత్రి వేళ ఆనందంగా ఉన్న ప్రతి ప్రేమికుల జంటపై పగ తీర్చుకోవడం ఆమె లక్ష్యం. ఆమె ఆత్మకు సంతోషం అంటే అస్సలు నచ్చదు. వారు పరుగెత్తుతున్నా ఆ దెయ్యం గాల్లో తేలుతూ వారికి సమాంతరంగా వస్తోంది. దెయ్యం అంజలిని చూసి, నీ సంతోషం నాకు కావాలి. నన్ను మోసం చేసినట్లే నువ్వు కూడా నీ ప్రేమను కోల్పోవాలి అని గుసగుసలాడింది. సాయి వెనక్కి తిరిగి చూసి దెయ్యం తమని పట్టుకునే లోపే బీచ్ పక్కన ఉన్న పాత గుడి గుర్తుకు వచ్చింది. గుడివైపు పరుగెత్తి ఎలాగోలా గుడి తలుపులు నెట్టి లోపలికి దూరి తలుపులను గట్టిగా మూశారు. తలుపులపైన బీభత్సమైన అరుపులతో దెయ్యం గుద్దుతోంది. సాయి, అంజలి భయంతో వణికిపోతూ గుడిలో ఉన్న ఆ దేవుడి విగ్రహం ముందు మోకరిల్లి తమ ప్రేమను, ప్రాణాలను కాపాడమని వేడుకున్నారు. దేవుడి నామాన్ని గట్టిగా ఉచ్చరించడం మొదలుపెట్టారు. వారి ప్రార్థనలు బలపడే కొద్దీ దెయ్యం అరుపులు బలహీనమయ్యాయి. కొద్దిసేపటికి దెయ్యం అరుపులు పూర్తిగా ఆగిపోయాయి. సాయి మెల్లగా తలుపు తెరిచి చూస్తే అక్కడ దెయ్యం లేదు. చంద్రుడి వెలుగు, అలల శబ్దం తప్ప మరేమీ లేదు. దేవుడి మహిమ వల్ల భార్గవి ఆత్మ శాంతించిందో లేదా తాత్కాలికంగా పారిపోయిందో తెలియదు. సాయి, అంజలి ఆ రాత్రంతా గుడిలోనే ఉన్నారు. తెల్లవారుజామున వెలుగు రాగానే ఇద్దరూ కన్నీళ్లతో ఒకరినొకరు హత్తుకున్నారు. మళ్లీ ఎప్పుడూ అర్ధరాత్రి బీచ్ వైపు వెళ్లకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. సంతోషంగా ఉన్న వారి ప్రేమ, ఆత్మ పగను గెలిచింది. కాని ఆ అర్ధరాత్రి బీచ్ జ్ఞాపకం వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంది.